చూస్తున్నారు కదా ఈయన్ని ఆసిమ్ మునీర్, సయ్యద్ ఆసిమ్ మునీర్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్. ఈయన ఏప్రిల్ 17 ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం తాలూకు వీడియో కూడా ఇందులో ప్లే చేస్తాం, చూడండి. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers they have sacrificed immensely and we have sacrificed a lot for the creation of this country. సో ఆ వీడియో చూశారు కదా, అందులో ఏం చెప్పాడు ఆయన? మా 4 ఫాదర్సు, మా 5 ఫాదర్సు, మా 6 ఫాదర్సు చాలా డిఫరెంట్. వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆలోచించి ద్విజాతి సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటూ వచ్చి మనల్ని మన రేసు, మన బ్లడ్, మన బ్రీడు, మన సంస్కృతి, మన అనాగరికత, అదే ఆయన నాగరికత అంటాడు, వేరు, మన సంప్రదాయం వేరు, మన అంబిషన్స్, మన లక్ష్యాలు వేరు. అదే అమాయకుల్ని చంపడమే లక్ష్యాలు అనమాట వాళ్ళకి, వేరు. అందువల్ల మనం వేరు, కంప్లీట్గా హిందువులు వేరు. మనం వాళ్ళ మీద ప్రతీకార దాడులు చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు అని 17వ తారీఖున పిలిపించాడు. 22వ తారీఖున పహల్గాం సంఘటన జరిగింది. ఆయన పంజాబ్లో ఒక మంచి జబర్దస్త్ డబ్బు చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, బోర్న్ రిచ్, అండ్ హీ మ్యారీడ్ టు ఏ బంగ్లాదేశీ ఉమెన్, అంటే ఈస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు ఏంటంటే ఈయన ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈస్టు వెస్ట్ ముందర కలిస్తే కానీ మనం భారతదేశాన్ని కొట్టలేం. దరిద్రానికి ఏంటంటే ఆ బంగ్లాదేశ్ని వాళ్ళ స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా నిలిచి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం సహకరించారు. ఆ రోజు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి తోక ముడిచి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అయితే వాళ్ళకి ఆ రోజున కరాచీ పోర్టుని కంప్లీట్గా మనం డిస్మాంటిల్ చేసాం. భారత సైన్యం డిస్మాంటిల్ చేసింది కరాచీ పోర్టు, కోలుకోలేనంత దెబ్బతీళ్ళకి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ పోర్టు వ్యవహారాల తర్వాత ఆర్థిక మంచం వాళ్ళని వెంబడించింది. ఇప్పటికీ కూడా ఏంటంటే సౌదీ రాజు అంటుంటారు, ప్రపంచంలో 197 దేశాలు ఉంటే 196 దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ సైన్యం కోసం దేశం ఉండటం అనేది ఇక్కడ పాకిస్తాన్లోనే చూస్తున్నామని. ఆయన సాటి ముస్లిం రాజే ఆయన అన్నాడు. ఈరోజు ఈయన అలాగే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్, ఆయన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పైరవీలు చేసుకొని తెచ్చుకున్న నోబెల్ బహుమతి తర్వాత ఈరోజు అధికార పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు దెర్ ఈజ్ ఎ సేయింగ్, అధికారం ఒక కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టండి వాడు అసలు స్వరూపం బయటపడింది. మహమ్మద్ యూనస్ ఆయన కలిసి చేస్తున్నది ఏంటంటే, మనం 2 దేశాలు కనిపేసి యునైటెడ్ పాకిస్తాన్ ఒకటి ఏర్పాటు చేసుకుందాం, భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి నిలువరించి ఉక్కిరి బిక్కిరి చేద్దాం. మహమ్మద్ యూనస్ ఏమన్నాడు? చికెన్ నెక్ ఉంది, భారతదేశంలో 7 ఈశాన్య రాష్ట్రాలని తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఇండియాని, రెస్ట్ ఆఫ్ ది భారత్ని కలిపే ఒక 60 కిలోమీటర్ల వెడల్పైన ప్రాంతం, దాన్ని మేము కంప్లీట్గా స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకుంటే అప్పుడు భారత్ తలాముండం వేరే అవుతాయి, భారత్ ప్రాణం పోతుంది. నిన్నగాక మొన్న మా దయాభిక్షతో పుట్టిన నీకే ఇన్ని తెలివితేటలుంటే నీ పుట్టుకు కారణమైన మాకెన్ని తెలివితేటలుంటాయి ఉండాలి అని చెప్పేసి అజిత్ దోవల్ వెంబడి రంగంలోకి దిగాడు. నువ్వు ఆ యాక్షన్కి దిగితే నీకు నీళ్ళు ఆగిపోతాయి, నీ డ్యాములు ఎండిపోతాయి, నీ డ్యాముల్లో నీళ్ళు ఉండదు, నీ భూములు నెర్రిస్తాయి, నీ ప్రజలు నీ మీద తిరుగుబాటు చేస్తారు. వెస్ట్ పాకిస్తాన్లో ఆల్రెడీ ముస్లిమ్స్, సాధారణ మధ్యతరగతి ముస్లిం ప్రజానీకం నీ మీద తిరుగుబాటు చేస్తుంది మొహమ్మద్ యూనస్. అండ్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఆసిమ్ మునీర్. నీ యొక్క వాచాలత్వము, నీ యొక్క అక్కర్లేని మేధోతనం వల్ల సాధారణ ముస్లిం ప్రజానీకం నీ మీద తిరుగుబాటు చేస్తుంది. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ నువ్వు ప్రేమగా చూసుకునే నీ పంజాబ్ ప్రావిన్స్లోనే, నువ్వు ఇంకా అంతకంటే ప్రేమగా చూసుకునే నీ అంతేవాసులున్న సింధ్ ప్రావిన్స్లోంచే నీకు వ్యతిరేకత. బలూచీలు ఎలాగూ నీకు వ్యతిరేకమే. వాళ్ళు అసలు 1877 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించి బెలూచిస్తాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపిన జిన్నా దగ్గర నుంచి ఈరోజు పరిపాలించిన అందరి మీద బెలూచీలకి కోపం ఉంది. సో అక్కడున్న బెలూచి ముస్లిం తెగలు 44 ముస్లిం తెగలు ఉన్నాయి, వాళ్ళందరూ నీకు వ్యతిరేకమే. ఫక్తూన్స్ వాళ్ళు నీకు వ్యతిరేకమే, ఖైబర్ ఫక్తూన్క్వాలో ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకమే. బెలూచీలు అయితే సాయుధ దాడులు చేస్తున్నారు, మీ రైళ్లను హైజాక్ చేస్తున్నారు,
గుర్తుపెట్టుకో మునీర్, సాధారణ మధ్యతరగతి ముస్లిం ప్రజానీకం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ దైవ ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ చదువులు, వాళ్ళ సంధ్యలు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరినీ కెలికారు ఈ ఇద్దరు, అసీం మునీర్ అండ్ మహమ్మద్ యూనస్. దానికి పర్యవసానం ఏంటంటే ముస్లింల తిరుగుబాటు. మనం జాగ్రత్తగా చూసుకుంటే షేక్ ఖాసిం ఫస్ట్ అక్కడ బలూచిస్తాన్లోకి ఎంటర్ అయినప్పటి దగ్గర నుంచి అసలు ఎలా ఎదుగుతూ వచ్చింది ఒక రిలీజియస్ ప్రాసెస్. అండ్ ఆ రిలీజియస్ ప్రాసెస్లో భాగంగా బలూచి తెగలు తమకు అప్పటి వరకు ఉన్న సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఇస్లమైజ్ ఎలా అయ్యారు, ఇస్లమైజ్ అయినప్పటికీ కూడా వాళ్ళ సంప్రదాయాలను విడనాడకుండా ఈ రోజుకి హిందూ పండుగల్ని ఎంత ఘనంగా జరుపుకుంటారు. బలూచిస్తాన్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. బలూచీల దగ్గర ఒక వెపన్ ఉంది, 2 వెపన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెస్ట్ పాకిస్తాన్లో బలూచీలకి ఆయుధం లాంటిది గదార్ పోర్ట్ ఈజ్ బీయింగ్ బిల్ట్ బై చైనా దాని మీద $68 బిలియన్ ఖర్చు పెట్టింది. రూపాయి ఉపయోగపడదు వాళ్ళకి. కానీ స్ట్రాటజిక్ పాయింట్ కోసం వీళ్ళకి పాకిస్తాన్ కోసం ఆ పోర్ట్ నిర్మించి పెట్టింది. దాని పక్కనే ఒక ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి గాడిదలను రవాణా చేస్తారు పాకిస్తాన్ నుంచి చైనాకి ఫర్ వేరియస్ పర్పస్. ట్రాన్స్పోర్ట్ పర్పస్లో చైనాలో ఎక్కువ హిలీ టెరెన్స్లో గాడిదలను ఉపయోగిస్తారు దానికోసం. తర్వాత చంపుకొని తినడం కోసం అచ్చంగా ఎయిర్పోర్ట్ నుంచి రవాణా అయ్యేది కార్గో ఫ్లైట్స్లో గాడిదలు రవాణా అవుతాయి. అదొకటి. ఆ రెండింటినీ లక్ష్యంగా ఈరోజు భారత్ దాడి చేయబోతోంది. సో గదార్ పోర్ట్, వెస్ట్ పాకిస్తాన్. బెలూచి కమాండర్ బయట కూడా మనం చూద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. ఆయన ఏమన్నాడు చూసాం. వెస్ట్ పాకిస్తాన్లో మా అనుమతి లేకుండా చైనా ప్రీమియర్ జీపింగ్ నువ్వెవడిని అడిగి అడుగు పెట్టావు ఇక్కడికి. అండ్ పాకిస్తాన్ మీకేంటి పని, మాది స్వతంత్ర దేశం. 1877 నాటి ఒప్పందం ప్రకారం దేశం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేప్పుడు సంస్థానాలు కలవగా మిగిలిన వాళ్ళకి స్వతంత్రంగా ఉండటం కోసం బ్రిటిష్ వాళ్ళు బలూచీలు కుదుర్చుకున్న ఒప్పందం. దాన్ని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసి మహమ్మద్ అలీ జిన్నా దాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళి మీకోసం నేను పోరాడతానని చెప్పి వాళ్ళ కోసం పోరాడినట్టు నటించి తర్వాత తమ దేశంలో కలుపుకున్నాడు. ఇందులో మన పాపం లేకపోలేదు. మనకు అప్పుడున్న కేంద్ర మంత్రి కృష్ణమీనన్ చేసిన ఒక ముదురుమోతు వ్యవహారం వల్ల బలూచిస్తాన్ని మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సరే, అది చరిత్ర, మళ్ళీ మాట్లాడుకుందాం. మీనన్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ కింద ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడి నుంచి వస్తే వెస్ట్ నుంచి కిందకు వస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్, ఆ రీజియన్ మొత్తం హిలీ టెరైన్స్. అక్కడ నుంచి మళ్ళీ సేఫ్ పాసేజీ రావాలంటే మీరు లోకల్గా ఉన్న మునీర్ కానీ మొహమ్మద్ యూనస్ కానీ మీరు ప్రతిపాదిస్తున్నారు ముస్లింలందరినీ ఏకతాటి మీదుగా తీసుకొచ్చేసి తిరుగుబాటు చేద్దాం భారతదేశం మీద. ముందర ముస్లింలే మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అదొకటి గమనించుకోండి. ముస్లిం అయితే ఒకటి, ప్రపంచంలో జరుగుతున్న చరిత్రలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. ఆ పరిణామాల క్రమంలో మునీర్ లాంటి, మొహమ్మద్ యూనస్ లాంటి కమెడియన్స్, ఎంటర్టైన్మెంట్ అందించే క్యారెక్టర్ ఆర్టిస్టు కావాలి. వీళ్ళు చరిత్రకి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కూడా చరిత్ర చదువుకొని నవ్వుకోవాలి. వాస్తవంగా మనం మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మాట్లాడుకుంటూ ఆయన్ని గురించి నవ్వుతాం. అతను ఒక విజనరీ. దాన్ని ప్రాపర్గా విజువలైజ్ చేయలేకపోవటం వల్ల అతన్ని తుగ్లక్ అని పిలుస్తున్నాం, కానీ పిచ్చి తుగ్లక్ అని. అతను ఒక విజనరీ. ఇప్పుడు ఆ తుగ్లక్ కేటగిరీ, తుగ్లక్ స్టేటస్ మీ ఇద్దరికి దక్కపోతుంది. కంప్లీట్ ఇస్లాం సమాజం అంతా కూడా, అంటే పేద మధ్యతరగతి, స్వయంగా వాళ్ళు చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చిన్నా చితక వ్యాపారం చేసుకునేవాళ్ళు, వాళ్ళ జీవనాలు మాత్రమే వాళ్ళు గడిపే ముస్లిం సమాజం అంతా మీ ఎదురుగుండా ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమైంది. నువ్వు మా దేశంలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నావేమో. ముందర నీ చాప కింద, నీ సీటు కింద నీరు వస్తుంది. మునీర్ యాజ్ వెల్ మొహమ్మద్ యూనస్ నోబుల్ బహుమతి తెచ్చుకున్నాం కదా అని నోటికొచ్చినట్టు పేలితే సహించడానికి భారత్ సిద్ధంగా లేదు. కాచుకొని కూర్చోండి. మీ ఇద్దరికీ ఖచ్చితంగా బడిత పూజ చేయడం ఖాయం భారత సైన్యం. అండ్ ఇండియన్స్ విష్, భారతీయుల ఆకాంక్ష ఏంటంటే
మిమ్మల్ని ఇద్దరిని శిక్షించి భారత ల్యాండ్ మీద లాస్ట్ ట్రయల్, చిట్ట చివరి విచారణ ఇక్కడే జరగాలి, ఇక్కడే శిక్షించాలి, ఎలాంటి శిక్ష పడాలో వాళ్ళు నిర్ణయానికి వచ్చేశారు. మీకు ఆ కబురందే మీరు కలుగుల్లో దాక్కుంటున్నారు. సో ముస్లింల తిరుగుబాటు ఎలా ఉంటుందో మీరు రుచి చూస్తున్నారు. ఏదో ముస్లిం సమాజం అంతా ఏకమైందని 44 తెగల బెలూచిస్తాన్లో వాళ్ళు ఏకమై నీకెసర పెడుతున్నారు. గుర్తుపెట్టుకో మునీర్. అండ్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ నిరుపేద ముస్లింలు, మధ్యతరగతి ముస్లింలు పంజాబ్ ప్రావిన్స్లోను అలాగే సింధ్ ప్రావిన్స్లోను. ఇక్కడ భారతదేశం నీళ్లు ఎప్పుడైతే ఆపేసిందో 2 నెలల్లో నీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా నువ్వు ఉంటే